సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన KTM RC 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను ఈ బైక్ కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో వాకర్ అండ్ రివ్యూ అంటే ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అలాగే ప్రైస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే కనుక ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ స్క్రీన్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రోజు మనం ఈ వీడియో ఈ బైక్ నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ బైక్ మీద కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్, అలాగే సిట్టింగ్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటాయి అనమాట. మీరు కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకుంటే మరీ అంత ఎక్కువ టర్నింగ్ రేడియస్ అయితే లేదు, కానీ సో నార్మల్గా అయితే ఉంది టర్నింగ్ రేడియస్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రైడర్ సీట్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. మనం ఈ బైక్ మీద కూర్చొని రైడ్ చేస్తే మాత్రం నేను ఆల్మోస్ట్ దీన్ని ఒక 70 kilometers వరకు రైడ్ అయితే చేశాను. సో నాకు చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. బట్ అప్పుడప్పుడు మనకి కొంచెం రిస్ట్ పెయిన్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క సీటింగ్ పోస్చర్ అనేది కొంచెం మనం లీన్ అయ్యి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం మనకి రిస్ట్ పెయిన్ అయితే అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు అలాగే మనకి బ్యాక్ పెయిన్ కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని మీరు రైడ్ చేస్తే కనుక దీని యొక్క సీటింగ్ కంఫర్ట్ కూడా మనకి పర్లేదు, బాగానే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బైక్ నేను ఆల్మోస్ట్ 80 kilometers రైడ్ అయితే చేశాను. ఈ బైక్ రైడ్ చేసిన తర్వాత సో నా పల్సర్ 150 బైక్ నేను రైడ్ చేశాను. సో ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి మారినట్టు అనిపించింది అనమాట. సో ఈ బైక్ రైడ్ చేయడానికి మీరు అలవాటు పడితే కనుక మీరు వేరే ఏ బైక్ కూడా మీరు రైడ్ అయితే చేయలేరు. అంత స్టైలిష్గా మనకి ఈ బైక్ యొక్క రైడింగ్ పొజిషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ బ్యాక్ సైడ్ సీట్ ఏదైతే ఉందో అది మనకి చాలా అంటే చాలా చిన్న సీట్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ చాలా చిన్న సైజ్ సీట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ అనే ఒక థాట్ ఉంటే కనుక ఆ థాట్ని మీరు కంప్లీట్గా తీసేయండి. సో ఫ్యామిలీ పర్పస్లో మాత్రం అసలు దీన్ని రికమెండ్ చేయదగ్గ బైక్ అయితే కాదు. ఓన్లీ ఫర్ యూత్ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. లేడీస్ కూడా కూర్చుంటే కనుక 2 sides కూర్చుంటే ఓకే, కానీ సో సింగిల్ సైడ్ కూర్చుని వెళ్తానంటే మాత్రం అసలు ఇది రికమెండ్ చేయదగ్గ బైక్ అయితే కాదు. అందుకే ఫ్యామిలీ అనే థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్లోంచి తీసేసి అప్పుడు మాత్రం ఈ బైక్ మీరు తీసుకోండి. అలాగే నెక్స్ట్ దీనికి వెయిట్ గురించి మాట్లాడుకుంటే 160 kgs వెయిట్తో మనకి రావడం జరుగుతుంది ఈ బైక్ అనేది. సో పర్లేదు, మరి అంత ఎక్కువ వెయిట్ అని చెప్పలేం, కానీ సో పర్లేదు, బాగానే అయితే ఉంటుంది. మీరు రైడ్ చేసినప్పుడు మాత్రం అస్సలు మీకు వెయిట్ అనే ఫీలింగ్ అయితే అనిపించదు అనమాట. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో కంప్లీట్గా 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్డ్ డివోయిస్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చరికి 24.6 PS మ్యాక్సిమం పవర్ని, అలాగే 19.2 Nm మ్యాక్సిమం టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా మనకి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. మీకు ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి మంచి ఇనిషియల్ పికప్ మనకి దీంట్లో చూస్తారనమాట. సో 6th gear వేసారంటే మాత్రం ఖచ్చితంగా మనకి రాకెట్లా దూసుకెళ్తుంది అనమాట. సో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. అలాగే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుకుంటే హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి ఎక్కడ కూడా లేవని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా మనకి లేకుండా చాలా స్మూత్గా, చాలా రిఫైన్గా మనకి దీని యొక్క ఇంజిన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తారు. సో ట్రాన్స్మిషన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పెర్ఫామ్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకి స్టక్ అవడం కానీ హార్డ్గా ఉండడం కానీ లేకుండా చాలా స్మూత్గా అయితే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్రేక్స్ ఎలా పడుతున్నాయి అని మాట్లాడుకుంటే కనుక సో బ్రేక్స్ కూడా మనకి చాలా యాక్యురేట్గా అయితే పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్లో 230 mm డిస్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి ABS అయితే ఉంటుంది, అంటే డ్యూయల్ ఛానల్ ABSకి ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి టాప్ నాచ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో అయితే చూస్తాం అనమాట. సో ఎక్కడ కూడా మనకి బ్రేక్స్ ఫెయిల్ అవడం లాంటిది అయితే లేదు, చాలా యాక్యురేట్గా మనకి బ్రేక్స్ అనేవి పడుతున్నాయి అనమాట. అలాగే మనకి దీంట్లో బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి యూజ్ చేశారు. సో చాలా ప్రీమియం బైక్స్లో మాత్రమే మనకి బైబ్రిక్ క్యాలిపర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో బ్రేక్స్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చాలా యాక్యురేట్గా మనకి బ్రేక్స్ అనేవి పెర్ఫామ్ అయితే చేస్తున్నాయి. అలాగే దీంట్లో ఇంకా మనకి సూపర్ మోటో ABS ఫీచర్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ చేసుకుని ట్రిప్లు అయితే కొట్టొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి మంచి బ్రాడ్ టైర్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 110/70 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో
150/70 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి రేడియల్ టైర్స్ అని చెప్పొచ్చు. సో మనం హై స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు కానీ లేదంటే మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి స్కిడ్ అయి పడిపోతాం అన్న భయం అయితే లేకుండా మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే సస్పెన్షన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి మనకి WPFX నుంచి అయితే మనకి తీసుకోవడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి మరింత హార్డ్ అయితే ఉండదు కానీ మరింత స్మూత్ అయితే ఉండదు. సో మీడియం గా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్ప్లింట్ రిలీజ్ ఫ్రేమ్ మనకి దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. దీని వల్ల ఏంటంటే మనం హైవే మీద ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వకుండా మనకి మంచి రైడింగ్ స్టెబిలిటీ మనకి ఈ చాసిస్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఇన్ కేసు బైక్ కి ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక ఫ్రంట్ పోర్షన్ లో కనుక డ్యామేజ్ జరిగితే మనం ఫ్రంట్ పోర్షన్ మాత్రం మనకి చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పోర్షన్ లో కనుక ఏదైనా డ్యామేజ్ జరిగితే కనుక బ్యాక్ సైడ్ మాత్రం మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి లైటింగ్ విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ కూడా మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డే టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో కన్సోల్ అండ్ ఫీచర్స్ గురించి ఆల్రెడీ నేను వాక్ అరౌండ్ రివ్యూలో అయితే మాట్లాడాను. సో దీంట్లో మనకి సూపర్ మోటో ABS ఫీచర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ABS అనేది ఆఫ్ చేసుకుని కూడా మీరు రైడర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ కానీ నావిగేషన్ సపోర్ట్ కానీ ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ ఏమి కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో ఈ ఫీచర్స్ అనేవి యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా ఈ బైక్ లో అన్ని ప్లస్ పాయింట్స్ అయినా మరి నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవా అని మాట్లాడుకుంటే సో ఈ బైక్ ని చాలా అంటే చాలా ప్రీమియం గా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏ డిపార్ట్మెంట్ లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రీమియం గా ఈ బైక్ ని అయితే డిజైన్ చేశారు. అయినప్పటికీ కొన్ని కాన్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో దాంట్లో ఫస్ట్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ అని చెప్పొచ్చు 835 mm అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నేను ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోడానికి ట్రై చేసినప్పుడు నాకు బ్యాక్ సైడ్ సీట్ అనేది ఒక 2-3 టైమ్స్ అయితే తగిలింది అనమాట. కొంచెం సీట్ హైట్ అనేది తగ్గించి ఉంటే బాగుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ప్రొవైడ్ చేసినప్పటికీ దీనిలో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ కానీ ఎటువంటి నావిగేషన్ సపోర్ట్ కానీ ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ అని మనకి దీనిలో యాడ్ అయితే చేయలేదు. సో ఇవి కూడా తీసుకొచ్చుంటే బాగుండదని అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,75,000 బడ్జెట్ లో దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట. సో 2,75,000 బడ్జెట్ లో ఇది యాక్సెప్ట్ చేయొచ్చు అంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువనే చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీరు KTM లవర్ అయితే మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ బైక్ ని మీరు కన్సిడర్ చేయండి. సో 2,75,000 లో మనకి ఇంకా కొన్ని స్మార్ట్ ఫీచర్స్ యాడ్ చేస్తుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో బ్లూటూత్ కానీ నావిగేషన్ కానీ లేదంటే క్విక్ షిఫ్టర్ కానీ ఇలాంటి ఫీచర్స్ మనకి దీంట్లో యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సో మిగిలిన కాంపిటేటర్ బైక్స్ తో కంపేర్ చేసుకుంటే కొన్ని తక్కువ ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేశారు. సో బట్ ఏవైతే ప్రొవైడ్ చేశారో అవన్నీ కూడా మనకి ప్రీమియం సైడ్ మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ అనేది ఆ రేంజ్ లో అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు KTM లవర్ అయ్యండి, KTM అంటే ఒక మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి ఒక 200cc సెగ్మెంట్ లో ఒక మంచి ప్రీమియం బైక్ కావాలనుకుంటే అది కూడా స్పోర్ట్స్ సెగ్మెంట్ లో కావాలనుకుంటే మీరు ఈ బైక్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే KTM RC 200 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దామని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఫర్దర్ గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా వేరే బైక్స్ గురించి మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే మీకు ఇంకా తీసుకురావాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.